ఆర్కేల్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ భజన్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి రామ మందిరంపై క్రియేషన్ చేయాలన్న ప్రధాని. రెండు 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసుల నమోదు. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, గెలుపు గుర్రాలకే టికెట్లు. సంక్రాంతికి ప్రభాస్ ఫస్ట్ లుక్, దర్శకుడు మారుతి. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైంది, విష్ణుకుమార్ రాజు. చీపురు పట్టిన పుర కమిషనర్, అడ్డుకున్న కార్మికులు. ఇక ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు పలు దేశాల్లో కూడా అనేక మంది ఈ రోజు కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31 మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం రోజున అంటే జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఆలయం గురించి వారి క్రియేషన్లను శ్రీ రామభజన్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శ్రీరాముడు లేదా అయోధ్య గురించి భజనలు, పాటలు లేదా తమ భావాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అనేక మంది కొత్త పద్యాలు కూడా రాస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. క్రమంలోనే తాజాగా గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 841 కోవిడ్-19 కేసులు, కోవిడ్-19 కేసెస్ నమోదయ్యాయి. అయితే ఇవి గత 227 రోజుల్లోనే అత్యధిక కేసులు రావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి పెరిగింది. అంతకుముందు మే 19న 865 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళ, కర్ణాటక, బీహార్లో ఒక్కొక్కటి చొప్పున 3 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ నరేష్ అంజలిల ఆధ్వర్యంలో హన్మకొండలో అంజలి కిడ్నీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన వరవడితో అధునాతనమైన పరికరాలతో అంజలి కిడ్నీ సెంటర్ను హన్మకొండలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కిడ్నీ వ్యాధితో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆపరేషన్ లేకుండా కంప్యూటర్ ద్వారా వ్యాధి నయం చేయడంతో కిడ్నీ సమస్య నయమవుతుందన్నారు. అంజలి కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ నరేష్ అంజలిలు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ వ్యాధిని నయం చేయడమే లక్ష్యమన్నారు. 50 సంవత్సరాలు ఉన్నవారికి ఫీజు లేకుండా ఉచిత చికిత్స చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రావడం జరిగింది. నిజంగా కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. రీసెర్చ్ కానివ్వండి, అన్నిటిలో కూడా అన్ని విభాగాలలో కూడా మంచి ఉన్నారు. డాక్టర్స్ కూడా మంచి ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉన్నారు. వీటిని అందరం కూడా హాస్పిటల్కు ఎంప్లాయీస్ని, యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాం. కొందరికి పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తూ మీరు కూడా మీ యొక్క పాత్రని ప్రజాసేవలో కూడా కొంత పర్సంటేజ్ అని కానీ యూజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ రోజులలో హాస్పిటల్ కానీ కాలేజీ పోవాలంటే కూడా భయం అవుతున్నది. అందులో మీరు చాలా చక్కగా మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు ఆకర్షించే విధంగా నూతనంగా అద్భుతంగా తీర్చిదిద్దిన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్న కేకులు తయారు చేయడంలో మైసూర్ బేకరీ దిట్ట. కేకులను బేకరీ ఫుడ్ రుచికరంగా తయారు చేయడం మా ప్రత్యేకత అని మైసూర్ బేకరీ యాజమాని సయ్యద్ యాసిన్ అన్నారు. హన్మకొండ యూకే 2వ గేటు దగ్గర ఉన్న మైసూర్ బేకరీ మాదిరని, అందులో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు అందుబాటులో చాలా రకాల కేకులు ఉన్నాయని తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా కేకులు ఎన్నో రకాలుగా అద్భుతంగా తీర్చిదిద్దామని తయారు చేశామని చెప్పారు.
रेडी है क्या అక్కడ మా టేబుల్ దానికి మొత్తం క్లోజ్ చేస్తే అటు సైడ్ వస్తుంది Hai. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మన మైసూర్ బేకరీ నుండి చాలా వెరైటీ కేకులు ఈసారి తయారు చేయడం జరిగింది. మన మైసూర్ బేకరీ వచ్చేసి నయం నగర్ ఫస్ట్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ సెకండ్ గేట్ యూనివర్సిటీ కేఏ సెకండ్ గేట్ ఆపోజిట్లో సెకండ్ బ్రాంచ్ ఉంది. ఇందులో అన్ని వెరైటీస్ కేక్స్ ఆల్ అవైలబుల్ ఉన్నాయి. కేజీ కేక్ పై 50 రూపీస్ ఆఫ్ చేశాము. అట్లనే పిజ్జా, బర్గర్లు ప్లస్ పప్స్, ఎగ్ పప్స్, చికెన్ పప్స్, వెజ్ పప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా కేకులు అయితే ఆర్డర్పై చాలా కేకులు చేశాము. హాఫ్ కేజీ నుంచి 10 కేజీ వరకు ఆర్డర్పై అన్నీ చేస్తున్నాము. ఇప్పటికే చాలామంది మన దగ్గరికి వచ్చి చాలా అడ్వాన్స్గా చాలా కేకులు రెడీ చేయించుకొని పోయారు. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్స్ ఏమేమి వెరైటీస్ ఆఫ్ కేక్స్ చేసాము. కూల్ కేకులు అంటే వెజ్ కేక్స్, ఎగ్లెస్ మొత్తము, పైనాపిల్, బటర్ స్కాచ్, చాక్లెట్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ రెడీ చేసాము ఇలా. అందుకని అందరూ విజిట్ చేయగలరని కోరుచున్నాను. మీ పేరు మనోడి పేరు? పేరు తిరుపతి, అన్న పేరు యాసిన్ భాయ్. ఈ 2 బ్రాంచ్లకు ఓనర్, నయం నగర్. కస్టమర్కు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అందరూ రావండి, విజిట్ చేయండి షాప్. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక వివేకానంద సెంటర్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుగ్గలతు సూర్యప్రకాష్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించిన సంఘం జిల్లా కార్యదర్శి కేలోతు సాయి కుమార్ 54 సంవత్సరాల ఉద్యమ కాలంలో విద్యార్థుల అమరవీరులకు నివాళులర్పించారు. విద్యా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. దాని వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు విద్యార్థులు పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. దాదాపు 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా విద్యారంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉన్నాయి. ఎప్పటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సామాజిక న్యాయం కోసం, అందరికీ సమానమైన విద్య కోసం ఎస్ఎఫ్ఐ అలుపెరగిన పోరాటం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల సమస్యల కోసం ముందు భాగాన ఈ ఎస్ఎఫ్ఐ అగ్రస్థానంలో ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐనే విద్యార్థులు ఆదరిస్తూ ఉన్నారు. హెచ్ఈసీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఎస్ఎఫ్ఐ మాత్రమే విజయకేతనం దుందిబి మోగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీలో పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. 1970లో కేరళ రాష్ట్రంలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువులో ఉన్న సమస్యల కోసం పోరాటం చేయాలని, ఈ దేశంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఒక విద్యార్థి సంఘం కావాలనేసి ఆనాడు ఏర్పడినటువంటి విద్యార్థి సంఘం దేశంలో శాస్త్రీయ విద్యా విధానం కొరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూ దేశంలో అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం కావాలనేసి పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతూ 54 సంవత్సరాల కాలంలో అనేక మంది విద్యార్థి అమరవీరులను కోల్పోయినటువంటి సంఘం ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలనేసి అనేక పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థులు అండదండంగా వెన్నుదండంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నటుడు నాగార్జున దంపతులు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి హాజరైన పంచాయతీ రాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. స్వాములకు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యప్ప స్వాముల కమిటీకి అందరికీ పేరు పేరున పత్రికలు చేసుకుంటున్నందుకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీరందరూ కూడా ఎంతో నిష్ఠతో, ఎంతో ప్రతిష్టతో, నిష్ఠతో మరి చేస్తున్నటువంటి యొక్క మహాపడి పూజ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 10-15 రోజుల క్రితం కూడా మరి అయ్యప్పకి వెళ్ళినటువంటి మన శబరికి వెళ్ళినటువంటి భక్తులు కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అక్కడ గవర్నమెంట్ కూడా నేను మన యొక్క సెల్ ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అది కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రజావాణి కింద తీసుకొని కేరళ ప్రభుత్వానికి కూడా భక్తులకు సౌకర్యాలు కానీ అదేవిధంగా నీటి వసతి 15 గంటలు నిలబడి ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ సౌకర్యాలు కూడా చూడమని విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరందరూ కూడా మరి సమాజం కోసం చేస్తున్నటువంటి పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పడి పూజ కార్యక్రమానికి నా వద్దలో పూజగా प्रणो यच्छद्वर्यमां प्रबोधां प्रसरस्वती प्रभादेवी दादातु नः यमनं बृहस्पतिमिन्धन्तानायशोधयात् आदं भवदानः सरस्वती वाजेभिर्वाजिनी वाजिनीवते यज्ञं पर्याप्यामनन्तरायाय सर्वस्तोमोधिरात्रमुक्तममनयुच्यविनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव श्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः. ములుగు
ములుగు జిల్లా కేంద్రంలోని పంప్ హౌస్ నుండి జంగాలపల్లి, బంజరపల్లి గ్రామాల చెరువులకు సాగు వదిలిన పంచాయతీరాజ్, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ తలుపునే గోదావరి ఉన్న ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు మన నీళ్లను తీసుకుపోయి గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని, రామప్ప రిజర్వాయర్ చేసి పక్క నియోజకవర్గాలకు సాగునీరు తీసుకుపోయిన మనకు మాత్రం చుక్క నీరు ఇవ్వకుండా మన రైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రాంత రైతులకు త్వరలోనే 2 పంటలకు సాగునీరు అందించే విధంగా నేను కృషి చేస్తానని, త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి పంప్ హౌస్ నుండి మిగతా మండలాలకు కూడా సాగునీరు ఇచ్చే విధంగా చూస్తానని మంత్రి సీతక్క అన్నారు. అన్యాయం చేసింది మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా. నమస్తే అక్క. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంటర్ కనెక్షన్ మేడం 96% దాకా కంప్లీట్ అయిపోతుంది. వాటర్ ఎప్పుడు కావాలన్నా రామచంద్రాపూర్ పోయేది ఫెసిలిటీ లైగేజ్ పోతుంది మేడం, పోతుంది. కొంచెం వెళ్ళే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేడం మన రామప్ప ఇంకా నుంచి ఫెసిలిటీ ప్యాకేజ్ పడింది మేడం. రామప్ప టు పాకాల కనెక్షన్ దీనికి వెళ్ళి ఇంటర్ కనెక్షన్ చేశాం మేడం. నెక్స్ట్ మన రామప్ప నుంచి లక్కవరం లేకపోతే మొత్తం స్టెబిలైజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి రోడ్ టన్నల్. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది బంగాపల్లి చెరువు, ఇది ములుగన్పు, ఇది కూడా ఆయకట్ అయిపోయింది మేడం. ఇది ఇంతమందికి ఇచ్చుకుంటూ ఈ ప్యాకేజ్ ఇదేంటి ఫేజ్ 3కి కూడా 30-36 టీఎంసీ అందులో బంతి పడ్డాయి ప్రచారంలో నేను ఇవన్నీ బాగా చేసినప్పుడే నా లక్ష్యం నెరవేరినట్టు, లేకపోతే నేను అందుకనే టెన్షన్లో ఉన్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీరామ భజన్ హ్యాష్ట్యాగ్ ఉపయోగించి రామ మందిరంపై క్రియేషన్స్ చేయాలన్న ప్రధాని. రెండు 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసుల నమోదు. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, గెలుపు గుర్రాలకే టికెట్లు. సంక్రాంతికి ప్రభాస్ ఫస్ట్ లుక్, దర్శకుడు మారుతి. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైంది, విష్ణుకుమార్ రాజు. చీపురు పట్టిన పుర కమిషనర్, అడ్డుకున్న కార్మికులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి RKL టీవీ.